గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఒక శుభకరమైనటువంటి విషయం ఏంటంటే జూలై 1న మన కూటమి ప్రభుత్వం పెన్షన్ కార్యక్రమాన్ని ఉదయం 6 గంటల నుంచే దిగ్విజయంగా ప్రారంభించింది. చాలా వరకు పంపిణీ జరుగుతుంది. అయితే అధికారులు కొన్ని చోట్ల ఇబ్బంది పడటం జరుగుతుంది. ఎందుకంటే మొన్నటి వరకు గత ప్రభుత్వంలో వాలంటీర్లు నేరుగా ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చేవాళ్ళు. ఏ ఇంట్లో ఎవరు ఉంటారు, ఎక్కడెక్కడ ఉంటారు అనేది వాళ్ళకి క్లియర్గా తెలుసు కాబట్టి అంత ఇబ్బంది ఉండేది కాదు. ఇప్పుడు సచివాలయం సిబ్బంది నేరుగా తీసుకెళ్ళి ఇవ్వడం వల్ల కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది. అయినా కూడా పర్లేదు, బాగానే జరుగుతుంది. ఇదే విధంగా ప్రతి నెల ఎలాంటి ఆటంకాలు రాకుండా అందరికీ పెన్షన్లు సకాలంలో వచ్చే విధంగా కొనసాగించాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా వీటితో పాటు కూటమి ఇచ్చినటువంటి సూపర్ 6లో ఉన్నటువంటి కొన్ని పథకాలు, వాటిని కూడా త్వరితగతిన మన ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకొని దానికి అనుగుణంగా ప్రణాళికలను రూపొందించుకొని ప్రతి ఒక్క హామీని నెరవేర్చే విధంగా చేస్తారని ఆశిద్దాం. ఇంకోటి, నా సలహా, రేషన్ కూడా గత ప్రభుత్వం ఉన్నట్లుగానే ఇస్తే బాగుండని నా అభిప్రాయం. ఎందుకంటే కొంతమంది రేషన్ అంటే గత తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు రేషన్ షాపులకు వెళ్ళి అక్కడ ఎక్కువసేపు నిలబడి, దగ్గర ప్రాంతాల్లో వాళ్ళైతే ఇబ్బంది ఉండదు. కొన్ని పల్లెల్లో వచ్చేసి దూర ప్రాంతాల నుంచి వచ్చి తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే ఇది నా అనుభవం. మాదొక పల్లెటూరు. మా ఊరికి రేషన్ షాప్ ఉన్నటువంటి ప్రాంతానికి 5 కిలోమీటర్లు. పొద్దున్నే వెళ్ళాలి, వెయిట్ చేయాలి, తీసుకోవాలి, రావాలి. అంటే ఒక పూట దాదాపుగా పొద్దున వెళ్తే మధ్యాహ్నానికి వస్తారు. అది కొంచెం కష్టంగా ఉండేది. ఇప్పుడు రేషన్ షాపు వాళ్ళు ఈ గత వైసీపీ గవర్నమెంట్ ప్రారంభించినటువంటి వ్యాన్ల ద్వారా ఇళ్ళ కాడకు వస్తుండేసరికి కొంచెం సమయం ఆదా అవుతుంది. వాళ్ళు సాయంత్రం వచ్చారు, రేషన్ బండి వచ్చిందని చెప్తారు, దగ్గరున్న వాళ్ళు వెళ్ళి తెచ్చుకుంటారు. అది కొంచెం సులభతరం. ఇదే పద్ధతి కొనసాగిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అది సాధ్యాసాధ్యాలు అనేది గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పద్ధతులను పాటించాలనే సిద్ధాంతం లేదు, కొనసాగించకూడదు అని చెప్పేసి సిద్ధాంతం లేదు. ఈ పార్టీకి తగిన విధంగా అవి చేసుకోవడానికి మంచిది. అయితే ఏది ఏమైనా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వ్యత్యాసం ఉండాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏ అవకతవకలు జరిగినాయో ఆ విషయాలన్నీ కూడా కూలంకుషంగా ప్రజలలో దగ్గరకు తీసుకెళ్ళే దాంట్లో కూటమి ప్రభుత్వం సక్సెస్ అయిందని అనుకోవచ్చు. అందులో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఏ గవర్నమెంట్ కూడా ప్రతిదీ విజయవంతంగా జరుగుతుంది అంటే నమ్మం. అది జరిగే పనే కాదు. కొన్ని సందర్భాల్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అది అధికార యంత్రాంగం కావచ్చు, తీసుకున్నటువంటి పాలసీలు కావచ్చు, మరి ఇంకేదైనా కావచ్చు. ఏది ఏమైనా ప్రజలకు అందుబాటులోకి రావాలి అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. అదేవిధంగా పెన్షన్ ప్రస్తుతానికి సవ్యంగా జరుగుతూ ఉంది. ఆర్థిక పరిస్థితులు కూడా మన రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది కాబట్టి అవి కూడా చూసుకోవాలి. తదుపరి సూపర్ 6లో ఉన్నటువంటి హామీలన్నింటినీ కూడా త్వరితగతిన అమలయ్యే విధంగా చూడండి. ఇంకోటి, నా అభ్యర్థన ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ స్కూల్ స్టార్ట్ అయినాయి. గత ప్రభుత్వంలో అమ్మఒడి, ఇప్పుడు పేర్లు మార్చినాం. కానీ స్కూల్ విద్యార్థులు ఇబ్బంది పడకుండా ఉండడానికి అది కూడా కొంచెం మానవత్వం అనే దానికంటే కూడా బాధ్యతగా ఆ స్కూల్ పిల్లలకు సంబంధించినటువంటి ఆ విద్యాదేవన కానీ లేకపోతే ఇంకోటి కానీ ఈ ప్రభుత్వంలో పేరు మార్చుంది. దానికి అనుగుణంగా ఆ నిధులు కూడా తొందరగా కానీ విడుదల చేస్తే విద్యార్థులకు ఉపశమనం కలుగుతుంది. అదేవిధంగా నేను ఈ మధ్య నిన్ననో మొన్ననో ఒక యూట్యూబ్లో ఒకటి చూశాను, ఫేస్బుక్లో కూడా చూశాను.
మధ్యాహ్న భోజన సమయంలో పిల్లలు చెట్ల కింద, బురదలో తింటున్నారు అనేది ఆహ్, చూపిచ్చున్నారు. అది పరిస్థితులకు అనుకూలంగా జరుగుంటదని నేననుకుంటున్నా. కానీ దాన్నే ఇది తప్పు, ఇలా జరుగుతుంది అని జెప్పి వేలెత్తి చూపుతున్నారు. సో, అలాంటి సంఘటనలు జరగకుండా సంబంధిత అధికారులకు ఆదేశించి, అలాంటి పిల్లలు ఇబ్బంది పడేటటువంటి కార్యక్రమాలకి స్వస్తి జెప్పి, వాళ్ళ అభ్యున్నతికి, వాళ్ళ యొక్క ఎదుగుదలకు ఉపయోగపడే ఏ ఒక్క కార్యక్రమాన్ని గూడా నిర్లక్ష్యం చేయకూడదని జెప్పేసి నా అభిప్రాయం. అదేవిధంగా ఇంకొకటి రైతుల విషయానికొస్తే, రైతులకు వర్షాలు పడడం లేదు. కొన్ని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. కొన్ని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడడం లేదు. సో, వాళ్ళ కోసం ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు రూపొందించాలి. ఎందుకంటే ఏ దేశం గానీ, ఏ రాష్ట్రం గానీ, ఏ ప్రాంతం గానీ, ఏ పల్లె గానీ ఈ రోజుల్లో రైతే వెన్నెముక. రైతే రాజు. రైతు, రాజు అనేది చదువుకోవడానికి లేదా చెప్పడానికి బాగుంటుంది గాబట్టి, రైతులు రాజులాగా లేరండి. సో, ఆ రైతుని రాజులాగా తలెత్తుకునేలా చెయ్యగలగాలంటే ప్రభుత్వం గూడా కొంచెం సానుకూలతగా ఉండి, వాళ్ళకి సబ్సిడీలు గానీ, లేకపోతే మరి ఏ ఇతర విధానాల ద్వారా అయినా సరే వాళ్ళకి సహాయం గాని చేయగలిగితే చాలా మంచిది. అదేవిధంగా కొంతమందికి పంట నష్టం. ఇప్పుడు వర్షాలు బాగా పడుతున్నాయి. ఈ వర్షాల్లో కొంతమందికి పాత పంటలు వేసి ఉన్నవాళ్ళు గూడా ఉన్నారు. వాళ్ళకేదైనా నష్టం గాని జరిగితే, ఆ నష్టపరిహారం కూడా లేట్ లేకుండా, పక్షపాతానికి పోకుండా ఆ నిధులు గూడా మంజూరు చేయగలిగితే ఇంకా సంతోషం. అదేవిధంగా మిగతా ఈ ఉచిత బస్సులు గానీ, ఇంకోటి గానీ, కరెంటు బిల్లులు గానీ, తర్వాత అతి ముఖ్యమైనటువంటి విషయం, మనం ఎలక్షన్ క్యాంపెయినింగ్‌లో అధిక ధరలు, కూరగాయల రేట్లు పెరుగుతున్నాయి, నూనె ధరలు పెరుగుతున్నాయి. అంటే నిత్యావసర వస్తువుల యొక్క ధరలు పెరుగుతున్నాయని చెప్పి మనం అన్నాం. వాస్తవమే. ఇప్పుడు గూడా ఇంకా పెరుగుతున్నాయి. ఎందుకు పెరుగుతున్నాయనేది మధ్య తరగతి వ్యక్తులకి అంటే కొంచెం ఈ సొసైటీలో విషయాల మీద అవగాహన ఉన్నోళ్ళకి మాత్రం తెలుస్తది. తెలియనోళ్ళకి ఓయమ్మ! ఏదో జరిగిపోతుంది అనే ఆలోచనలుంటారు. సో, దాని మీద గూడా కొంచెం నిబద్ధతో తగిన చర్యలు తీసుకొని, ఈ లోటుపాట్లు లేకుండా చేస్తారని ఆశిస్తున్నాం. థాంక్ యూ. కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా.